ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మందారం, మా గురించి మొత్తం వాళ్ళకి చెప్దాం అనుకున్నావా? అడ్డమైన విషయాలన్నిట్లోనూ తలదూర్చకూడదు మందారం. మీ గురించి ఎవ్వరికీ ఇప్పుడే చెప్పను. ఎందుకంటే ముందు మీ వల్ల దూరమైన పెద్దయ్య గారు, అమ్మగారు కలవాలి. ఓ, మీరు ఓడించాలి అనుకుంటున్న పెద్దయ్య గారు గెలవాలి. అవి రెండూ మీరు చూడాలి. ఆ తర్వాతే మీ గురించి చెప్పి మీ చావు నేను చూడాలి. మందారం, నిన్ను చంపడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ దేవుడు నీ చావుని ఈ రోజు రాశాడు. అందుకే నేను ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు బ్రతికొచ్చావు. ఈరోజు మాత్రం నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటే మేం తప్పించుకోవడం కష్టమని మాకు బాగా తెలుసు మందారం. రే దీపక్, మాటలతో టైం వేస్ట్ చేయకూడదు. చంపేరా దీన్ని. వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు, వద్దు. ఏయ్! మందారం, 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 అన్నా, మందారం. అన్నా, మందారం, ఎవరు పొడిచారు? మందారం, అమ్మాయి గారు ఏమయ్యారు? మీ ఇద్దరిని ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. హాస్పిటల్కి వెళ్దాంలే. మందారం, మందారం. రాజన్న, రాఘవ దొరికాడా అన్నా? దొరికాడు మందారం. రాఘవా, రాఘవా, రాఘవా. మమ్మీ, రాఘవగాడు ఏమయ్యాడు మమ్మీ? ఏమోరా, ఉన్నట్టుండి ఎలా మాయమైపోయాడు? రాఘవా, రాఘవా, మందారం, 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 కలుతురు, మందారం, మందారం, మందారం. దీపక్, మందారం చనిపోయింది. మనం ఇంటికెళ్ళి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చెయ్యాలి. మరి పద రాఘవ వెళ్దాం. పరిస్థితి ఏంటి మమ్మీ? పా, వాడి గురించి మనం తర్వాత ఎంక్వైరీ చేద్దాం. ముందు పద వెళ్దాం. పద. మందారం, మందారం, ఆగో. మందారం, మందారం, వద్దు. మందారం,
ఎవ్వరూ ముట్టుకోవద్దు. అయ్యో, మందారానికి ఏమైంది రాజు? మందారం చచ్చిపోయింది. మందారం, కాదు, మీరే చంపేశారు. అమ్మయ్యా, మందరాన్ని చంపింది మనమే అనే విషయం రాజుకు తెలియలేదు. రాఘవ్ని తీసుకురాలేదు. ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు దీపక్. మందారం దగ్గర మనం ఏడవకపోతే మన మీద డౌట్ వచ్చిన వస్తుంది. ఎడుద్దాం పద. అయ్యో మందారం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా మందారం? దీపక్ వదిలేసి వెళ్ళిపోయావా? నా మనవణ్ణి, తల్లి లేని బిడ్డని చేసి వెళ్ళిపోయావా మందారం? అయ్యో అయ్యో. మందరం, లే మందరం. నువ్వు ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోతే నేనేమైపోవాలి మందరం? మన మణిదీప్ అమ్మెక్కడ నాన్న అని అడిగితే నేనేం సమాధానం చెప్తాను మందరం? లే మందరం, లే మందరం. మిమ్మల్ని మందారం దగ్గరే ఉండమని చెప్పాను కదా అమ్మాయి గారు. మందారం ప్రమాదంలో ఉందని తెలుసు కదా. అయినా మందారాన్ని వదిలేసి మీరెక్కడికి వెళ్ళిపోయారు? మందారం చుట్టూ ఇంతమంది ఉన్నారు. పెద్దయ్య గారు ఉన్నారు. కట్టుకున్న భర్త దీపక్ ఉన్నాడు. అత్తగారు ఉన్నారు. అమ్మా నాన్నలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. గవర్నమెంటే ఉంది. అయినా కూడా మందారం ప్రాణాలు కాపాడుతానని నన్ను నమ్మి నాకు ఫోన్ చేసింది అమ్మాయి గారు. కానీ నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కేవలం అది నీ వల్లే. కనీసం నేను ఒక్కడనే వెళ్ళున్నా మందారం బతుకుండేది. ఎందుకంటే మందారం దగ్గర మిమ్మల్ని ఉంచేవాడిని కాదు కాబట్టి, నేనే ఉండేవాడిని కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.